నమస్కారం. మన జీవితంలో యాదృచ్ఛికంగా ఎన్నో జరుగుతుంటాయి కదా. అదృష్టం, అవకాశం అంటుంటాం. కాని ఆ అనిశ్చితి వెనక ఉన్న రహస్యాన్ని లెక్కలతో ఛేదించవచ్చంటే అవును, ఈరోజు మనం అదే చేయబోతున్నాం. రండి, ప్రాబబిలిటీ అంటే సంభావ్యత అనే ఈ అద్భుతమైన ప్రపంచంలోకి ఒకసారి తొంగిచూద్దాం. ఒక కాయిన్ ఎగరేస్తే హెడ్ పడుతుందా, టేల్ పడుతుందా? లేదా పేకకట్టలోంచి ఒక కార్డు తీస్తే అది ఏస్ అయ్యే ఛాన్స్ ఎంత? ఇవన్నీ మనకు రోజు తగిలే ప్రశ్నలే. చూడ్డానికి సింపుల్గా అనిపించినా వీటి వెనక ఒక లాజికుంది. ఆ అవకాశాలని ఖచ్చితంగా ఎలా లెక్కించాలో ఈ విశ్లేషణలో తెలుసుకుందాం. ప్రాబబిలిటీ మొత్తానికి ఫౌండేషన్ అంతా ఈ ఒక్క ఫార్ములాలోనే ఉంది. చూడ్డానికి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ చాలా పవర్ఫుల్ అన్నమాట. అంటే ఒక పని జరగడానికి మనకు అనుకూలంగా ఎన్ని అవకాశాలున్నాయి డివైడెడ్ బై అసలు మొత్తం ఎన్ని అవకాశాలున్నాయి. ఈ చిన్న లెక్కతో మనం దేని సంభావ్యతనైనా కనుక్కోవచ్చు. సరే, ఫార్ములా అయితే ఉంది, కానీ ఈ ఆట ఆడాలంటే కొన్ని రూల్స్ తెలియాలి కదా. ప్రాబబిలిటీకి కూడా కొన్ని ప్రాథమిక నియమాలున్నాయి. అవి తెలిస్తే మన లెక్కలు ఇంకా ఈజీ అవుతాయి. చాలా సింపుల్గా, లాజికల్గా ఉంటాయి. చూడండి, మొదటి రూల్, ప్రాబబిలిటీ విలువ ఎప్పుడూ 0కి 1కి మధ్యలోనే ఉంటుంది. ఒక సంఘటన జరగడం అసాధ్యం అనుకోండి. ఉదాహరణకు, పాచిక వేస్తే 7 పడటం, దాని ప్రాబబిలిటీ 0. అదే ఒక సంఘటన జరగడం ఖచ్చితమైతే దాని ప్రాబబిలిటీ 1. ఇక మూడోదేంటంటే, ఒక పని జరగడానికి, జరగకపోవడానికున్న ప్రాబబిలిటీలను కలిపితే ఎప్పుడూ 1 వస్తుంది. చాలా సింపుల్ కదా. ఇప్పుడు మనం శాంపుల్ స్పేస్ అనే ఒక చాలా ముఖ్యమైన కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. ఇది మరేంటో కాదు, ఒక ప్రయోగంలో రావటానికి అవకాశం ఉన్న అన్ని రిజల్ట్స్ యొక్క లిస్ట్ అనమాట. శాంపుల్ స్పేస్ అంటే సింపుల్గా టోటల్ పాజిబుల్ అవుట్కమ్స్. ఉదాహరణకి, ఒక కాయిన్ టాస్ చేస్తే హెడ్ లేదా టేల్, ఈ రెండే పాజిబిలిటీస్. సో అదే శాంపుల్ స్పేస్. ఒక పాచిక వేస్తే 1 నుంచి 6 వరకు ఏ నంబరైనా రావచ్చు. ఈ టేబుల్లో కొన్ని కామన్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. ఈ నెంబర్ 52. బాగా గుర్తుపెట్టుకోండి. పేకకట్టలో మొత్తం 52 కార్డులుంటాయి. ప్రాబబిలిటీలో మనం సాల్వ్ చేసే చాలా ప్రాబ్లమ్స్కి ఈ నెంబరే బేస్. అందుకే ఇది చాలా కీలకం. ఓకే, ఇప్పుడు కొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. లేదా నియమం అంటే ఒక ఈవెంట్ లేదా ఇంకో ఈవెంట్ జరగడానికి ప్రాబబిలిటీ ఎంత అని అడిగినప్పుడు ఈ రూల్ వాడతాం. ఇక్కడ కీవర్డ్ ఏంటంటే లేదా. ఏ జరగాలి లేదా బి జరగాలి. దీనికి ఫార్ములా ఏంటంటే ఏ ప్రాబబిలిటీ, బి ప్రాబబిలిటీ రెండింటినీ కలపాలి. కానీ అందులోంచి ఆ రెండింటికి కామన్గా ఉన్న భాగాన్ని తీసేయాలి. ఎందుకంటారా? ఎందుకంటే ఆ కామన్ భాగాన్ని మనం 2 సార్లు లెక్కించకూడదు కాబట్టి. సింపుల్. ఒక ఉదాహరణతో ఇది మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. 52 కార్డుల నుండి ఒక కింగ్ కార్డు గాని లేదా ఒక హార్ట్ కార్డ్ గాని తీయాలి. ప్రాబబిలిటీ ఎంత? చూడండి, కట్టలో 4 కింగ్సుంటాయి, 13 హార్ట్సుంటాయి. కానీ కింగ్ ఆఫ్ హార్ట్స్ రెండింటిలోనూ ఉంది కదా. సో 4/52 ప్లస్ 13/52 చేసి అందులోంచి ఆ కామన్ కార్డ్ ప్రాబబిలిటీ అయిన 1/52ని తీసేస్తే మనకు కరెక్ట్ ఆన్సర్ 16/52 వస్తుంది. ఇప్పుడు మరియు నియమం. ఇది ఎప్పుడు వాడతామంటే ఒక సంఘటన జరిగి ఆ తరువాత మరో సంఘటన కూడా జరగాలి అన్నప్పుడు. అంటే ఒకటి తరువాత ఒకటి, ఒక చైన్ లాగా. ఓకే, ఇక్కడ మనం 2 ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకోవాలి. ఇండిపెండెంట్ ఈవెంట్స్, డిపెండెంట్ ఈవెంట్స్. అంటే స్వతంత్ర, ఆధారిత సంఘటనలు. తేడా చాలా సింపుల్. ఒక కార్డు తీసి దాన్ని చూసి మళ్లీ కట్టలో పెట్టేశామనుకోండి, అది ఇండిపెండెంట్. ఎందుకంటే రెండోసారి కార్డు తీసేటప్పుడు పరిస్థితి మళ్లీ మొదటలాగే ఉంది. అదే తీసిన కార్డును పక్కన పెట్టేస్తే అప్పుడది డిపెండెంట్ ఈవెంట్ అవుతుంది. ఎందుకంటే మొదటిసారి మనం చేసిన పనివల్ల రెండోసారి పరిస్థితి పూర్తిగా మారిపోయింది కదా. మొత్తం కార్డుల సంఖ్య తగ్గింది కదా. సరే, ఇప్పుడిదాకా మనం ఫార్ములాలు, రూల్స్ అన్నీ నేర్చుకున్నాం. ఇప్పుడు వాటన్నింటినీ ఉపయోగించి కొన్ని రియల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. అప్పుడే మనకు కాన్సెప్ట్ ఇంకా బాగా పట్టు దొరుకుతుంది. ఈ ప్రశ్న చూడండి. 52 కార్డుల నుండి 2 కార్డులు తీస్తున్నారు. కానీ ఇక్కడ కండిషన్ ఏంటంటే మొదటి కార్డును తిరిగి పెట్టట్లేదు. అంటే ఇది డిపెండెంట్ ఈవెంట్ అన్నమాట. మరి 2 ఏసులయ్యే అవకాశం ఎంత? లెక్కించి చూద్దాం. ఓకే, దీన్ని స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేద్దాం. మొదటి కార్డ్ ఏస్ అవ్వడానికి ప్రాబబిలిటీ 4/52. ఎందుకంటే కట్టలో 4 ఏస్లున్నాయి.
ఇప్పుడు ఆ కార్డు పక్కన పెట్టేశాం. అంటే కట్టలో 51 కార్డులే ఉన్నాయి. అందులో 3 ఏస్లు మాత్రమే ఉన్నాయి. సో రెండో కార్డు కూడా ఏస్ అవ్వడానికి ప్రాబబిలిటీ 3/51. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మన ఫైనల్ ఆన్సర్ 1/221 వస్తుంది. ఇంకో ఆసక్తికరమైన సమస్య చూద్దాం. ఒక బ్యాగ్లో 5 వైట్ బాల్స్ 3 బ్లాక్ బాల్స్ ఉన్నాయి. 2 బాల్స్ తీస్తే అందులో ఒకటి వైట్ ఒకటి బ్లాక్ ఉండటానికి ప్రాబబిలిటీ ఎంత? దీన్ని సాల్వ్ చేయడానికి మనం కాంబినేషన్స్ అనే ఇంకో టెక్నిక్ వాడతాం. చూడండి, మొదట మొత్తం 8 బంతుల నుండి 2 బంతులను ఎన్ని రకాలుగా తీయచ్చో చూద్దాం. దానికి 28 మార్గాలున్నాయి. ఇప్పుడు మనకు కావాల్సిందేంటి? ఒక వైట్ బాల్, ఒక బ్లాక్ బాల్. 5 వైట్ బాల్స్లోంచి ఒకటి తీయడానికి 5 మార్గాలున్నాయి. అలాగే 3 బ్లాక్ బాల్స్లోంచి ఒకటి తీయడానికి 3 మార్గాలున్నాయి. సో మనకు అనుకూలమైన ఫలితాలు 5 ఇంటూ 3 అంటే 15. ఇక ఫైనల్ ప్రాబబిలిటీ 15/28. అంతే. చూశారుగా, సరైన పద్ధతులు, సరైన ఫార్ములాలు తెలిస్తే యాదృచ్ఛికత అనేది మిస్టరీ కాదు, అదొక మ్యాథ్స్ ప్రాబ్లం మాత్రమే. ఈరోజు మనం నేర్చుకున్న ఈ విషయాలతో మన చుట్టూ ఉన్న ప్రపంచంలోని అవకాశాలను ఒక కొత్త కోణంలో చూడొచ్చు. మరి ఈ జ్ఞానంతో మీరు తదుపరి ఏ అవకాశాన్ని లెక్కించబోతున్నారు? ఆలోచించండి.